అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల 9 నుంచి 13 వరకు రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాల జనసున్వయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మహిళా చైర్పర్సన్ రాయపాటి శైలజ తెలిపారు. విశాఖపట్నంలో ఆమె మహిళల వద్ద ఫిర్యాదులను స్వీకరించి విచారించారు. 9న నెల్లూరు జిల్లాలో జాన్సున్వయ కార్యక్రమాన్ని మొదలుపెట్టామని, ఈరోజు విశాఖపట్నంతో జాన్సున్వయ కార్యక్రమం మొదటి దశ పూర్తయిందని రాయపాటి శైలజ తెలిపారు. ఇప్పటి నుంచి ప్రతి జిల్లాలో మహిళా సమస్యలపై జాన్సున్వయ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఉంటున్నామన్నారు. దినోత్సవం పురస్కరించుకొని మేము మహిళా జనసున్వయ అనే ప్రోగ్రాము స్టార్ట్ చేసామండి. మార్చ్ 9th నుంచి మార్చ్ 13th వరకు. ఎందుకంటే కమిషన్ ఆఫీస్ అనేది మంగళగిరిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంటే అటు ఉత్తరాంధ్ర నుంచి కానీ రాయలసీమ నుంచి కానీ రాలేరు కాబట్టి కమిషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్ అంటే కమిషన్ మీ చెంతకు అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసాము. ఇది యాక్చువల్లీ భారతదేశంలో అన్ని స్టేట్స్లో అన్ని జిల్లాలు కూడా కవర్ అయ్యేటట్టు ప్లాన్ చేసాం. సో ప్రతి స్టేట్లో ఉన్న విమెన్ కమిషన్ కూడా దీని మీద వర్క్ చేస్తుంది. సో ఈ రోజుతో అందరికీ అయిపోయింది. మేము యాక్చువల్లీ 13 డిస్ట్రిక్ట్స్ కవర్ చేసాము. ఫస్ట్ డే నెల్లూరులో మొదలుపెట్టి తర్వాత గుంటూరు, పల్నాడు, బాపట్ల, విజయవాడ, దెన్ రాజమండ్రిలోనేమో కాకినాడ, ఈస్ట్ గోదావరి, కోనసీమ, ఇప్పుడు వైజాగ్లో అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం. సో టోటల్గా ఈ జిల్లాల నుంచి ఏ అయితే మాకు వచ్చిన ప్రీవియస్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జిస్టింగ్ పిటిషనర్స్ని పిలిపించుకోవటం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel